మార్నింగ్ లేవగానే గ్రాటిట్యూడ్తో లేస్తున్నారా, కంప్లైంట్తో లేస్తున్నారా? అబ్బా వెళ్ళి టీ పెట్టాలి, అబ్బా ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి, అబ్బా ఈ పని చెయ్యాలి అనే థాట్తో లేస్తున్నారా? లేకపోతే థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ అలైవ్, థ్యాంక్ యూ సో మచ్ అని బెడ్కి థ్యాంక్స్ చెప్తూ, మీ గాడ్కి థ్యాంక్స్ చెప్తూ, మీ గురువుకి థ్యాంక్స్ చెప్తూ లేస్తున్నారా? వెన్ యు ఆర్ వేకప్ విత్ ద గ్రాటిట్యూడ్, ఆ ఫీలింగ్ హోల్ డేని మీ థాట్స్ అబ్జర్వ్ చేయండి, మీ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుందో. సో వెన్ యు ఆర్ వేకపింగ్ విత్ నెగిటివ్ థాట్స్ అంటే కంప్లైనింగ్ మోడ్స్, సో ఇంత తప్పు ఉంది, నంబర్ తిరుగుతూ ఉంటుంది, ఈ కాల్ వస్తుందేమో, ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ మాటలు, ఇవన్నీ వీటితో లెగిస్తున్నారా మార్నింగ్, దట్ ఈస్ హాంటింగ్ యూ. సో అబ్జర్వ్ యువర్ ప్యాటర్న్, బ్రెయిన్ ప్యాటర్న్, అదే మళ్ళీ రిపీటెడ్గా మారుతుంది అనమాట. సో థాట్స్, చాయిసెస్, బిహేవియర్, ఎమోషన్, ఈ నాలుగింటి మధ్య ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఇదే రిపిటేషన్ అనేది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా సామాన్యంగా చాలా సులువుగా అర్థం చేసుకునే టెక్నిక్ క్వాంటమ్ టెక్నిక్ సార్. ఇది నికోలా టెస్లా వాళ్ళంతా అంటే అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారు, సైంటిస్టులు చాలా చేశారు. బట్ సింపుల్గా మనం కూడా సామాన్య ప్రజలు దీన్ని యూజ్ చేయొచ్చు. సో మన లైఫ్స్ బెటర్గా చేసుకోవచ్చు. సూపర్. ఇట్స్ ప్రూవెన్ సైన్స్. జిమ్ క్యారీ హాలీవుడ్ ఆర్టిస్ట్, చాలా ఫేమస్. తను ఒకసారి ఒక సందర్భంలో చెప్పాడనమాట, ఏమంటే తన కెరియర్ స్టార్టింగ్లో $10 million చెక్ రాసేసుకున్నాడు తనకు తానే. సో నాకు ఇంత వస్తుంది అన్నట్టుగా రాసేసుకుని దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నాడు, దాన్ని రియాలిటీలోకి తెచ్చుకున్నాడు. వండర్ఫుల్. సో ఇంతకుముందు మీరు ఆలియా భట్ది కూడా చెప్పారు. సో ఇది మరి మాలాంటి వాళ్ళకు కూడా సాధ్యమేనా, సెలబ్రిటీస్కేనా? నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఇటువైపు నుంచి. సెలబ్రిటీ అవ్వక ముందు వాళ్ళు సామాన్యులే కదా. ఈ టెక్నిక్ మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వారు కాబట్టి సెలబ్రిటీగా మారారు. అది ఎవరికైనా సాధ్యం. సో దీనికి కావాల్సిన వస్తువులు, ఇంగ్రీడియంట్స్, వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అంటే జస్ట్ యువర్ ఇంటెన్షన్, యువర్ స్కిల్, యువర్ బిలీఫ్ అండ్ యువర్ యాక్షన్. ఇవి 4 ఎప్పుడైతే ఒక అలైన్మెంట్ లో మీరు పెడతారో ఎగ్జాక్ట్గా వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తూ, సో దెన్ యూ విల్ గెట్ 100% సక్సెస్. సో అలా కాకుండా ఏదేదో అంటే ఎమోషన్కి లోన్ అవుతున్నాను, ఆ డిస్టర్బెన్స్, ఈ డిస్టర్బెన్స్, అప్పుడు డైవర్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. యూ కాంట్ అలైన్ ద ప్రాసెస్, యూ కాంట్ గెట్ ద సక్సెస్. సో అప్పుడు స్థితప్రజ్ఞత అనేది కావాలి. అబ్సల్యూట్లీ. సార్ 0 పాయింట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే మీరు బిల్డ్ చేసుకుంటారో అప్పుడు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది 100% అవుతుంది. సో అంటే ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, చాలా కష్టాల్లో ఉన్నాను, సతమతం అయిపోతున్నాను, నేను కూడా క్వాంటమ్ లాగా చేసుకుంటే 10xలో నేను సక్సెస్ అవుతానా? 100%. నా ఆర్థిక సమస్య నుంచి బయటపడిపోతానా? 100%. ఎందుకంటే లిమిటెడ్ బిలీఫ్స్, లిమిటేషన్ వైపు మీ ఫోకస్ ఉందా, ఆపర్చునిటీస్ వైపు ఆలోచిస్తున్నారా? చాలా అంటే మీరు డెప్త్గా ఇది వెళ్తున్నాను సబ్జెక్టు. చాలా వరకు అప్పులు ఉన్న వాళ్ళు మీ ఎమోషన్స్ని ఒక్కసారి ఊహించండి. సో లిమిటెడ్ బిలీఫ్స్, ఇప్పుడున్న పరిస్థితి ఎలా వచ్చింది, ఇంతకుముందు ఎలా ఉన్నారు, మీరు ఏదైతే అర్న్ చేశారో ఒకప్పుడు, అలాంటప్పుడు మీ మైండ్ సెట్, మీ ఎమోషన్, మీ ఎనర్జీ ఎలా ఉండింది, ఆ ఎనర్జీని రీకాల్ చేయండి, ఆ ఎమోషన్ని రీబిల్డ్ చేయండి. దెన్ యూ విల్ మేక్ ద చేంజ్. లిమిటేషన్స్ ఉంది, అప్పులు ఉన్నాయి, అతను ఫోన్ చేస్తాడు, ఇతను తిడతాడు, లేకపోతే ఏదో కోర్ట్ కేసు ఉంది, ఇవన్నీ ట్రిగర్ చేస్తూ ఉంటే యూ కాంట్ గెట్ ద సొల్యూషన్. కమ్ అవుట్ ఫ్రమ్ దిస్. హౌ కెన్ వీ కమ్ అవుట్? హౌ కెన్ వీ కమ్ అవుట్ అంటే టేక్ ద హీలింగ్స్, క్లియర్ యువర్ బ్లాక్స్. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వి మీరు లిమిటెడ్ బిలీఫ్స్ కాకుండా, లిమిటేషన్స్ కాకుండా మీరు అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడైతే థింక్ చేస్తారో, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు, సో అది ఆలోచించండి. అండ్ ఫైనాన్షియల్ బిహేవియర్ మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, సో ఒక్కసారి మీరు క్యాలిక్యులేటెడ్గా ఎక్కడ ఏ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అనే ఒక 4 కాలమ్ సెటప్ అనేది ఉంటుంది సార్. ఆ స్టేట్మెంట్లో మీరు వెళ్తున్నారు అంటే యూ విల్ సీ ద రిజల్ట్స్.
ఎక్కడ మనీ ల్యాక్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము, సో ఎంత డబ్బు మనం సంపాదించవచ్చు, నా కోర్ స్కిల్ ఏంటి, నా శక్తి ఏంటి అన్న ఒక్కసారి ఆలోచన పెడితే డెఫినెట్లీ మీరున్న పరిస్థితికి, మీకున్న ప్రెషర్కి ఆ డైమండ్ ఓన్లీ కెన్ బేర్ ద ప్రెషర్. లిజన్, డైమండ్ ఓన్లీ కెన్ బేర్ ద ప్రెషర్, దెన్ ఇట్ విల్ బికమ్ డైమండ్. సో మీకున్న ప్రెషర్కి ఒక మంచి గోల్ సెటప్ చేసుకుని వాటి మీద వర్కౌట్ చేయండి, 100% యూ విల్ గెట్ ద రిజల్ట్. ఆ పెయిన్ అన్నది ఇమోషన్ ఫ్యూల్లా మనం చార్జ్ చేసుకోవచ్చు, ఛానలైజ్ చేసుకోవచ్చు ఫర్ ద సక్సెస్. సూపర్ అండి, యా వండర్ఫుల్. మీరు చెప్తుంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. ఇంత ఈజీ నా సక్సెస్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు డబ్బు సంపాదించాలన్నా, సక్సెస్ చేయాలన్నా హార్డ్ వర్క్ కావాలి. సో హార్డ్ వర్క్ ఒకటే ఉంటే సరిపోదు, ఎనర్జీ అలైన్మెంట్ కూడా కావాలి అంటున్నారు. అంటే ఏంటి అసలు ఈ రెండింటికి మధ్య ఏంటి తేడా ఏంటి? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ అన్న పదంలోనే నెగిటివిటీ దాగుంది, రైట్? స్ట్రెస్ తీసుకున్న కూడా 12 hours పని చేస్తూ ఉంటారు. స్ట్రెస్ తీసుకుంటున్నారు అంటే అప్ టు 12 hours కూడా మీరు పని చేస్తారు. సేమ్ వర్క్ వితౌట్ స్ట్రెస్ యూ కెన్ డూ విత్ ఇన్ 8 hours. ఓకే, సేమ్ వర్క్ ఒక 8 hours మీరు చేస్తున్న పని 8 hours కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, ఎందుకంటే ఆ స్ట్రెస్ అనే ఎమోషన్, బర్డన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేసే మహిళలు కూడా ఎవరైతే స్లోగా కుక్ చేస్తున్నారో, స్లోగా పనిచేస్తున్నారో, వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువగా మీ మైండ్లో వస్తున్నాయా, లేకపోతే ప్రాక్టికల్గా చేస్తున్న పని మీద ధ్యాస పెడుతున్నారా? దట్ విల్ మేక్ ది చేంజ్. డబ్బు నన్ను వెతుక్కుంటూ రావాలి, నేను దానికి వెనుక పరిగెత్తకూడదు. దీన్ని మన బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఎట్లా దీన్ని సెట్ చేసుకోవాలి? దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్, డబ్బు అన్నది ఎనర్జీ, రైట్? ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్ నౌ. ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పు. ఆ తర్వాత కాయిన్స్, ఆ తర్వాత ఇప్పుడు పేపర్ రూపంలో వచ్చింది. ఎలాగైనా కూడా అదొక ఎనర్జీ. ఇట్స్ ఎ పవర్ఫుల్ 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 ఎనర్జీ, వెరీ పవర్ఫుల్. ఎస్, ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. అలాంటప్పుడు దానితో రిలేషన్ ఎలా ఉంది, మీ ఎమోషన్ బిల్డింగ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 నోట్ చూస్తున్నారు, మీరు ఇప్పుడే వెంటనే పాస్ చేసి 500 నోట్ తీసి మీరు చూడండి ఎలా ఫీల్ అవుతున్నారు. మనీ చూడగానే ఏదో అంటే భయంలా, లేకపోతే దాచుకోవాలి అనే స్కేర్సిటీ మైండ్ సెట్ ఉందా? ఎంత బాగుంది, హాయిగా ఉంది. దాని స్మెల్ ఆస్వాదిస్తున్నారా? దాని టచ్ అండ్ దాని సౌండ్, ఏదైతే కరెన్సీ ఉంటుందో దాని సౌండ్ వింటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. మీరు ఆ ఎమోషన్ విత్ ద మనీ డిక్లేర్స్ యువర్ లైఫ్ సక్సెస్ ఇన్ ద మనీ ఏరియా.